చెప్పాను కదా, ఎవ్రీబడి సేఫ్, దేర్ ఇస్ నో ప్రాబ్లం. కాకపోతే రావడం పోవడం కొంచెం 10 నిమిషాలకు వచ్చి టెన్షన్ ఉంటుంది అంతే. అదేలేండి. అండ్ వాళ్ళందరూ కూడా మేము నార్మల్ గానే ఉన్నాం, చాలా హ్యాపీగా ఉన్నాం అని చెప్తున్నారు. దే ఆర్ టాకింగ్ వెరీ క్యాజువల్లీ. ఓన్లీ ఆ సైరన్స్ వచ్చినప్పుడు మాత్రం 15 నిమిషాలు 20 నిమిషాలు అలర్ట్గా ఉండాలా, అంతే సరిపోతుంది. మిగతా టైం అంతా కామన్. యా అంటే మీరు బయటకు వస్తున్నారా ఇప్పుడు? అయిపోయిందా సైరన్ అలర్ట్? అయిపోయిందా? వచ్చేసింది, బయటకు వచ్చేస్తున్నాను. ఓకే. అండ్ వాళ్ళు చాలా క్యాజువల్ గా ఉన్నారు, అండ్ చాలా క్యాజువల్ గా వీఆర్ హ్యాపీ హియర్, వీఆర్ నార్మల్ హియర్ అని చెప్తున్నారు. వాళ్ళు కాదండి, వాళ్ళ సిటిజన్స్ కామన్ ఉంటారు, మనం ఇండియన్స్ కూడా కామన్ గా మాట్లాడుతున్నాం కదా. అవును మీరు మా మొఖం చూడాలి, వాళ్ళది కాదు, సిటిజన్స్ కాదు, ఇండియన్స్ ఫ్రీగా మాట్లాడుతున్నారు. యా అదే ఖచ్చితంగా. అండ్ ఏం లేదండి ఇక్కడ భయపడ లేదు. మన ఇండియన్స్ దాదాపు 50,000 మంది ఉన్నారు, తెలుగు వాళ్ళకు 7,000 మంది వరకు ఉంటారు. ఈ మధ్య లాస్ట్ 1.5 years ఒక 20,000 దాకా వచ్చారు. కొత్త వాళ్ళకి ఏమైనా కొంచెం అవగాహన లేక ఏమైనా ఇబ్బంది పడవచ్చు, కానీ పాత వాళ్ళకి అంత అవగాహన ఉంది. కొత్త వాళ్ళకు కూడా అందరం కూడా మేము వాట్సాప్ గ్రూపుల ద్వారా మెసేజ్లు పాస్ చేస్తున్నాము. ఎవరు కూడా ఈ ఫోన్ లో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాట వెళ్ళడము, ఫోన్లు మాట్లాడడం చేస్తారు కదా, అలాంటి చెయ్యొద్దు. ఎందుకంటే మనం ఫోన్ లో లీనమైపోతే గనక సైరన్స్ వచ్చి మేము వినిపించకపోతే ప్రాబ్లం అవుతుంది. 3-4 years బ్యాక్ ఇలా ఒక కేరళ అమ్మాయి చనిపోయింది, భర్తతోని ఫోన్ లో మాట్లాడుతూ ఉంది వీడియో కాల్, ఈ సైరన్ ఆమె గమనించలేదు, వచ్చి కొట్టేసి చనిపోయింది. సో అలా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి నెగ్లెక్ట్ చేయొద్దని చెప్తున్నాము. ఇండియన్ ఎంబసీ కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తుంది. 24 hours అవైలబుల్ ఉన్నారు కౌన్సిల్ సెక్షన్. ఎలాంటి ఇబ్బంది లేదు. జస్ట్ ఓన్లీ మీరు మీ టీవీ ద్వారా కూడా మీరు ఎవరికైనా చెప్పదలుచుకుంటే ఒకటే చెప్పండి, నెగ్లెక్ట్ చేయకండి. సైరస్ వచ్చినప్పుడు జాగ్రత్త ఉండదు, ఒకటే వాడు, ఇంకా వేరే ఏం అవసరం లేదండి. సో అంటే ఇక్కడ కమేనీ గురించి ఎందుకని వాళ్ళు ఎవరు మాకు తెలియదు, క్లారిటీ లేదు అంటున్నారు. అక్కడ అంటే న్యూస్ ఏం రాలేదా? వచ్చింది కానీ మాట్లాడదలుచుకో, అన్ని ప్రపంచం అంతా న్యూస్ లో వచ్చినప్పుడు ఎందుకు అందరూ కూడా న్యూస్ ద్వారానే కదా. అవును బట్ ఎందుకో వాళ్ళు నిన్న జరిగింది కానీ క్లారిటీ లేదన్నారు, కానీ ఈ రోజు క్లారిటీ ఉందంటున్నారు కదా. అవును, క్లారిటీ ఆల్రెడీ వచ్చింది, అనౌన్స్మెంట్ కూడా వచ్చింది కదా. ఇరానే ప్రకటించిన తర్వాత ఇంకా మనం మాట్లాడడానికి ఏముంటుంది. అదే అంటే నిన్న డౌట్స్ ఉండే. అవును నిన్న నైట్ కొంచెం డౌట్ఫుల్ గా ఉంది, బట్ ఈ రోజు మార్నింగ్ కి మొత్తం క్లారిటీ వచ్చేసింది. బట్ ఎందుకని ఇజ్రాయిల్ సిటిజన్స్ ఎవరైనా వాళ్ళిద్దరితో మాట్లాడితే ఇద్దరు మాకు కొంచెం క్లారిటీ లేదు, మేము మాట్లాడకూడదు ఈ విషయం అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే అదే వాళ్ళకి మాట్లాడడం ఇష్టం లేదు, అవసరం వాళ్ళు మాట్లాడద్దు అనుకుంటారు దాని గురించి. ఓకే అంటే ఎందుకంటే వాళ్ళు ఇతరుల గురించి వాళ్ళ సేఫ్ గురించి వాళ్ళు మాట్లాడతారు అంతే, ఇతరుల గురించి మాకు తెలియదు అని చెప్తారు. ఓకే, దే మైండ్ దేర్ ఓన్ బిజినెస్. ఎస్, ఇంకా ఎందుకంటే ఇక్కడ ప్రతి సిటిజన్ కూడా సోల్జర్ ఇక్కడ ఇజ్రాయెల్ లో. ఓకే, ప్రతి పౌరుడు కూడా సోల్జరే. ఓకే, సో దే జస్ట్ బ్లైండ్లీ సపోర్ట్ దేర్ లీడర్స్ అండ్ దేర్ కంట్రీ, they don't like to talk about this. ప్రతి పౌరుడు కూడా మినిమం 2.5 years ఆర్మీలో చేస్తారు కాబట్టి వాళ్ళకి అవగాహన ఉంటుంది కదా, దేశం ఏంది, రక్షణ ఏంది, మన శత్రువులు ఏంది. దేశం మన దగ్గర 140 కోట్ల మంది జనం ఉన్నారు, దేశం అంతా ఏం జరిగినా మిగతా వాళ్ళంతా పట్టించుకోరు కదా, లోపల వాళ్ళకి చాలా మందికి అవగాహన కూడా ఉండదు. ఇప్పుడు ఇండియాలో అయితే సైన్యంలో ఉన్న వాళ్ళు మీలాంటి రిపోర్టర్స్ లేకపోతే అఫీషియల్స్ ఎక్కువ దాని మీద అవగాహన ఉంటుంది, మిగతా కామన్ పీపుల్ ఉండే కదా. కానీ ఇక్కడ ఇజ్రాయెల్ అట్లా కాదు, ప్రతి పౌరుడు కూడా సోల్జరే, పోలీసే. అట్లా కాదండి, ఇక్కడ మన రోడ్డు పూట పోతే నా మీద డౌట్ వచ్చినా కూడా ఇమ్మీడియట్ వాళ్ళు ఫోన్ చేసి చెప్పేస్తారు, ఈ పలానా స్ట్రీట్ లో అనుమానాస్పదంగా ఒక వ్యక్తి తిరుగుతున్నాడో చూడు అని. అట్లా ఓకే అట్లా ప్రతి పౌరుడు కూడా పోలీస్ డ్యూటీలో ఉన్నట్టే, వాళ్ళకి ఎక్కడ ఏ వచ్చినా ఇమ్మీడియట్లీ ఇదైపోతారు. రైట్, మాకు ఇంకేమైనా అక్కడ ఉన్నటువంటి విషయాలు ఇంకేమైనా చెప్పడానికి ఉన్నాయా? ఇస్ దేర్ ఎనీ న్యూస్ ఆర్ ఎనీథింగ్? ప్రస్తుతానికి ఏం లేవండి, ఇంకేముంది, అందరు సేఫ్ గా ఉన్నారు. ఇండియన్స్ అంతా ఎవరైనా వరి కావాల్సిన అవసరం లేదు. ఇండియాలో ఉన్న కుటుంబ సభ్యులు కూడా తెలుగు వాళ్ళు కూడా వరి కావద్దని చెప్పండి. ఎందుకంటే ఇక్కడ ఇన్ కేసు ఇప్పుడు లాస్ట్ టైం మన ఇండియన్ గవర్నమెంట్ ఫ్లైట్స్ అరేంజ్ చేసింది. ఫ్లైట్స్ అరేంజ్ చేస్తే వెళ్లే వాళ్ళ కోసం ఎంబసీలో మీటింగ్ పెడితే కూడా నేను వెళ్ళినప్పుడు చెప్పిన, సార్ ఎవరు వెళ్ళరు, మీరు అనవసరంగా ఫ్లైట్స్ అరేంజ్ చేయకండి, మీరు ఏం కాదు, మాక్సిమం వెళ్తే 10% వెళ్తారు, అంతకు మించి వెళ్ళారని చెప్పిన.
ఆ తర్వాత ఎగ్జాక్ట్ 11% వెళ్ళిండ్రు, దాంట్లో మళ్ళీ 6% బ్యాకే వచ్చిర్రు. సెకండ్ టైం ఫ్లైట్లు కూడా పెట్టలేదు ఇండియన్ గవర్నమెంట్, ఎందుకంటే ఎవరు వెళ్ళట్లేదు కాబట్టి. ఇప్పుడు కూడా ఫ్లైట్ పెట్టే ఆలోచన కూడా లేదు. మన ఇండియన్ గవర్నమెంట్ ప్రాపర్ గా అక్కడ కేర్ తీసుకుంటుందా? తీసుకుంటుంది, కానీ మనం పౌరులు వెళ్ళడానికి సిద్ధంగా లేరు కదండి. అదేలే, మేము రావడానికి సిద్ధంగా లేం కదా. అదేలే, మేబీ అక్కడ ఉన్న వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉందేమో, వీఆర్ సేఫ్ హియర్, నో ప్రాబ్లం అని చెప్పి. ఎగ్జాక్ట్లీ మేము ఆల్రెడీ చెప్తాం. ఇప్పుడు మాకేదైనా ప్రాబ్లం ఉందనుకో, మీరు టీవీ నుంచి ఫోన్ చేశారు, మేము చెప్తాం కదా, మేము భయపడుతున్నాము, మాకు ప్రాణభయం ఉంది, మేము తీసుకెళ్ళండి అని. ఇప్పుడు మీరు టీవీల ద్వారా గవర్నమెంట్ దగ్గరికి దృష్టికి తీసుకెళ్తారు కదా, ఎవరైనా చెప్తున్నారు అట్లా? లేదు, మేమైతే వినలేదులేండి. మరి అట్లా ఓన్లీ విజిట్ కోసం వచ్చిన వాళ్ళు, కొందరు స్టూడెంట్స్ వచ్చిన వాళ్ళు, అట్లాంటి వాళ్ళు తాత్కాలికంగా వెళ్తారు తప్ప వర్క్ కోసం వచ్చిన వాళ్ళు ఎవరు, ఈవెన్ సింగిల్ పర్సన్ కూడా వెళ్ళరు. ఒకవేళ వెళ్లితే గనక మేము ఆఫ్టర్ 6 months తర్వాత వెళ్దాం అనుకున్నా, 3 months తర్వాత ఫినిష్ వెళ్దాం అని, అట్లాంటి వాళ్ళు వెళ్ళొచ్చు బహుశా. ఎట్లా 6 months లో వెళ్దాం అనుకున్నాం కదా, ఎందుకు ఈ టెన్షన్, ముందు వెళ్ళిపోదాం, అట్లాంటి వాళ్ళు వెళ్ళొచ్చు తప్ప ఎవరు వెళ్ళరు. ఓకే. అండ్ ఏదైనా ఎఫెక్ట్, చివరిగా ఏదైనా ఎఫెక్ట్ ఉందా అక్కడ ఈ వార్ వల్ల? ఇప్పుడు కొన్ని ఎమర్జెన్సీ సర్వీసెస్ మాత్రం, అంటే కొన్ని సర్వీసెస్ క్యాన్సిల్ అవ్వడం కానీ, ఏదైనా స్కేర్ సిటీ కానీ ఏమైనా ఉందా? డూ యూ సీ ఎనీ డిఫరెన్స్? ఎనీ డిఫరెన్స్ ఏం లేదు. మేబీ ఉంటే ఒక స్కూల్స్ బంద్ ఉండొచ్చు, ఐడియా లేదు, అంతే తప్ప మిగతా అన్ని యథావిధిగా నడుస్తాయి. ఓకే. మీరు కూడా సేఫ్ గా ఉండండి రవి గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేము టచ్ లో ఉంటాం మీకు. థ్యాంక్ యూ సో మచ్. సో మనం చూస్తున్నాం కదా, ఇజ్రాయిల్లో సిచ్యువేషన్ చాలా నార్మల్గా కనిపిస్తుంది. ఇరాన్ అంతా అట్టుడుకుతుంది. ఇజ్రాయిల్, అమెరికా కలిసి ఇరాన్ మీద వరుస దాడులు చేస్తూనే ఉన్నాయి. మిసైల్స్ వర్షాన్ని కురిపిస్తున్నాయి, బాంబుల వర్షాన్ని కురిపిస్తున్నాయి. బట్ ఇట్స్ వెరీ మచ్ నార్మల్ దేర్ ఇన్ ఇజ్రాయిల్. అండ్ అమెరికాలో కూడా ఎలాంటి ఇంపాక్ట్ లేదు. కేవలం అమెరికాని సపోర్ట్ చేస్తున్నటువంటి కొన్ని గల్ఫ్ కంట్రీస్ మీద అక్కడక్కడ దాడులు మనం చూస్తున్నాం. అమెరికాకి సంబంధించినటువంటి బేసిస్ మీద, ఆర్మీ బేసిస్ మీద ఈ దాడులు జరుగుతున్నాయి. అదర్ దాన్ దట్ మనకి ఇజ్రాయెల్లో కానీ అమెరికాలో కానీ ఎక్కడ పెద్ద ఉద్రిక్తతలు కానీ ఏదో అటాక్స్ ఇవేం పెద్దగా కనిపించడం లేదు. ఇజ్రాయిల్ ఈజ్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. దే ఆర్ ఏబుల్ టు ఎన్కౌంటర్ ఆల్ దీస్ అటాక్స్ ఫ్రమ్ ఇరాన్. ఏమొచ్చినా సరే వాళ్ళు తిరిగి కౌంటర్ చేయగలుగుతున్నారు. అండ్ ప్రజలు చాలా సేఫ్గా ఉన్నారు. దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్, దే ఆర్ వెరీ ఫ్రీ అక్కడ. అండ్ ఇంతకుముందు రవి గారు మనతో మాట్లాడినట్టుగా అక్కడి నుంచి చెప్పినట్లుగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పూర్తిగా సపోర్ట్గా ఉన్నారు ఆ గవర్నమెంట్కి. అండ్ జనరల్గా ఇరాన్ మీద ఇంత పెద్ద దాడి జరుగుతుంది అది ఇది అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు, స్ప్లిట్ అవుతుందేమో ఒపీనియన్ అనుకుంటున్నారు. కానీ బట్ ఇట్స్ వెరీ నార్మల్ దేర్. అండ్ వాళ్ళకి ఎలాంటి స్ప్లిట్ ఒపీనియన్స్ లేవు. ఇలాంటి విషయాల్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, ఒకే మాట మీద ఉన్నారు. ఆ గవర్నమెంట్కి పూర్తి స్థాయి సపోర్ట్ కూడా కనిపిస్తుంది. అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ విత్ ఇండియన్స్ ఆల్సో. అక్కడ ఉన్నటువంటి ఇండియన్స్ కూడా వాళ్ళతో చాలా కనెక్టెడ్గా ఉంటున్నారు. ఇండియన్స్తో వాళ్ళు నార్మల్గానే ఉండగలుగుతున్నారు. అంటే ఇతర దేశాలకు సంబంధించిన పౌరులు కూడా ఎవరు అక్కడ ఏ రకంగా ఇబ్బంది పడట్లేదు అని నా ఉద్దేశం. సో ఓవరాల్గా చూసినట్లయితే ఇజ్రాయిల్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ని కట్టడి చేయడంలో సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నట్లుగా కనపడుతుంది. ఇప్పటికే మరి ఖమేనీ హతమైనట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఒక కమిటీని ఏర్పాటు చేశారు ఈ పవర్స్ని కంటిన్యూ చేయడానికి, వార్ని కంటిన్యూ చేయడానికి. మరోవైపు ట్రంప్ హెచ్చరిస్తున్నాడు, మీరు ఇంకా దాడులు చేస్తే మీరు ఎన్నడూ చూడనంత భయంకరమైన దాడులను ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చెప్పి మరోవైపు ట్రంప్ హెచ్చరికలు జారీ చేయడాన్ని మనం చూస్తున్నాం. సో ఎప్పటికప్పుడు ఈ వార్కి సంబంధించిన అప్డేట్స్